నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. ప్రతి వ్యక్తిలో కూడా ఇమోషన్స్ ఉంటాయి. ఆ ఇమోషన్స్ ప్రతి వ్యక్తి జీవన విధానం పైన ప్రభావం చూపిస్తాయి. మన ఉద్రేకాలు మనం అనుకూలంగా ఉపయోగించుకున్నంతకాలం మనం అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతాం. మన ఇమోషన్స్ మనకి ప్రతికూలంగా యాక్ట్ చేస్తే మనం చేయాలనుకున్న దానిపైన అంతరాయం కలిగిస్తాయి. వాటిని మనల్ని అనేక రకాలుగా ఆటంకపరుస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి తన ఇమోషన్ తను కంట్రోల్ చేసుకుంటే ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఈజ్ ఇమోషన్స్. అదర్వైజ్ ఇతను ఇమోషన్స్ అతను కంట్రోల్ చేస్తే ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ ఈజ్ ఇమోషన్స్ అంటాం. ఈ ఇమోషన్స్ని కానీ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఒక ఊబిలో కురుకుపోయినట్లుగా మనం అయిపోయి అనుకున్నది చేయలేము, ప్రశాంతంగా పని చేయలేము, మంచి సత్సంబంధాలని రన్ చేయలేము. కాబట్టి మనందరం కూడా మన ఉద్రేకాలని కంట్రోల్ చేసుకోవాలి. అహంభావంతో విర్రవీగే ఏనుగు ఏ విధంగా ఊబిలో కురుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, కానీ అహంభావంతో ఎక్కువగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పైన ఉన్న పక్షులతో, నేను కానీ ఈ చెట్టుని వేలుతో పీకేస్తే మీరందరూ కింద పడి చచ్చిపోతారో మీకు తెలుసా అని గర్వంగా చెప్పేది. ఆ పక్షులు చాలా వినయంగా వచ్చి, వద్దండి, మీరు ఆ పని చేస్తే మేము కింద పడి చచ్చిపోతామని బ్రతిమాలే. అప్పుడు ఆ ఏనుగు చాలా గర్వంగా, చూసారా నా బలం ఏంటో, నా శక్తి ఏంటో అని విర్రవీగేది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాగు ఉంది. వాగులో కప్పలు, చేపలు ఉన్నాయి. వాటితో, నేను కానీ ఈ వాగులో అడిగేస్తే పాదం కింద మీరందరూ నలిగి చచ్చిపోతారో మీకు తెలుసా అని వాటిని బెదిరించేది. అవి కూడా బ్రతిమాలే, వద్దండి మీరు ఈ వాగులో అడుగేయొద్దని. అప్పుడు ఇది, చూసారా నా బలం ఎంత గొప్పదో, నేనంటే అందరికీ భయం అనే అహంకారంతో విర్రవీగుతూ ఉండేది. ఇదే విధంగా అడవిలో జంతువులన్నింటినీ కూడా ఇది ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీనికి ఏ విధంగా అయినా సమాధానం చెప్పాలి, ఈ ఏనుగుని కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ బాధ్యత నక్కకి అప్పచెప్పాయి. ఈ నక్క ఈ ఏనుగు దగ్గరికి వెళ్ళి, గజేంద్ర, మేము జంతువులందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ అడవిలో బలమైన జంతువు నువ్వే కాబట్టి ఈ అడవికి నిన్ను రాజుని చేయాలని నిర్ణయించుకున్నాం, కాబట్టి మీరు మాతో రండి అని చెప్పింది. ఈ ఏనుగు ఏమీ ఆలోచించకుండా నక్క మాటలు నమ్మి నక్కతో పాటుగా బయలుదేరింది. నక్క ఏనుగు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొలను ఉంది. ఆ కొలంలో నక్క దిగి హ్యాపీగా ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఏనుగు ఏమీ ఆలోచించకుండా ఆ కొలనులో దిగింది. 4-5 అడుగులు వేసిన తర్వాత అక్కడ చాలా ఊబు ఉంది. ఆ ఊబులో బలమైన ఏనుగు కాబట్టి ఆ ఊబులో దిగిపోయింది. ఆ ఊబు నుంచి బయటికి రాలేకపోయింది. ఇదే విధంగా మనలో కూడా చాలామంది ఇమోషన్స్ ఊబులో కురుకుపోయి వాళ్ళు అనుకున్న పనిని చేయలేకపోతారు, ఆనందంగా ఉండలేకపోతారు. కాబట్టి మనందరం కూడా ఇమోషన్స్ని మన ఆధీనంలో ఉంచుకోవాలంటే మనకు మంచి టెక్నిక్ ఏమిటంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఈ సెల్ఫ్ అవేర్నెస్తో రెగ్యులర్గా మనల్ని మనం మానిటర్ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటాం, ఉద్రేకాలను మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, అనుకున్నది చేయగలుగుతాం. ఈ సెల్ఫ్ అవేర్నెస్లో టాస్క్ అనే టెక్నిక్ ఉంటుంది. TASK. టీ అంటే థింక్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ టాకింగ్ విత్ ఎనీబడి. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ఆలోచించి చేయడం వల్ల మనం
ఉద్రేకానికి గురవకుండా చేయగలుగుతాం. ఏ అంటే ఎసెస్ యువర్ సెల్ఫ్. ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం, మన ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, మన కోపం ఎలా ఉంది, మన ఈగో ఎలా ఉంది, మన సాడ్నెస్ ఎలా ఉంది అని మనం చెక్ చేసుకొని వాటిని మాడిఫై చేసుకోవడం వలన మనం అనుకున్నది చేయగలుగుతాం. ఎస్ అంటే సెల్ఫ్ టాక్. ఒక పని చేయాలంటే మీరు ఏ విధంగా చేయాలో ముందుగానే మీ అంతటి మీరు మాట్లాడుకోడు, మీతో మీరు సమాధానం వెతుక్కోడు, క్వశ్చన్ వేసుకోడు, సమాధానం చెప్పుకోడు. దానివల్ల మీరు చేయాలనుకున్నది చక్కగా చేయగలుగుతారు. కే అంటే కీప్ కూల్. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం. ఈ టెక్నిక్ మనం పాటిస్తే నిరంతరం మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, అనుకున్నది చేయగలుగుతాం. అహం లేకపోతే ఆనందం వస్తుంది, అహంకారం లేకపోతే ఆరోగ్యం వస్తుంది. ఆనందంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఏ పనైనా విజయవంతంగా చేసుకోగలుగుతారు.